సో సార్ నమస్కారం. నమస్కారం. సో నేను వరప్రసాద్ రెడ్డి గారిని చాలాసార్లు కలిశాను, కానీ ఎప్పుడు నాకు అనిపించలేదు సార్ ఒక ఇంటర్వ్యూ కాదు, యాక్చువల్గా చిన్న హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ లాంటిది. అయితే సారు శాంత బయోటెక్ ఆ స్టోరీ చాలామందికి తెలుసు, కావాలంటే ఇట్లా గూగుల్లో పెట్టిన చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి బియాండ్గా ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు, అది నా అనుభవం. సో అతనితో మాట్లాడుతుంది ఈరోజు. అయితే నాకు చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి, క్లుప్తంగా ఆన్సర్ ఇస్తే 15 నిమిషాలు ముగిచేద్దాం. అందరికీ సంబంధించినవి, ఇప్పుడు బిజినెస్ అనుకో, వ్యాపారస్తులకు సంబంధించింది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు సమస్త మానవ జాతికి ఎవరైనా ఏ జాతి వాడైనా ఉపయోగించుకోవచ్చు. సో మొట్టమొదట, అసలు అమ్మ అన్న ఒక వ్యక్తి లేకపోతే మనం భూమి లేము కనుక అసలు మీ దృష్టిలో అమ్మ అంటే ఏంటి? అమ్మ అంటే ఏమిటి కాదు, అన్నీ. అన్నీ. అమ్మ అంటే అన్నీ. అన్నీ అంటే అమ్మకి అభయహస్తం ఉంది. చిన్న బిడ్డ పెద్దాన్ని భయపడుతుంది, ఉలికి పడుతుంది. అభయహస్తం ఒడిలో చేర్చుకుంటుంది. కొంత వయసు వచ్చాక వాడి కోరికలు వస్తాయి, ఆకలి, దాహం, ఆట వస్తువులు, ఏదో చూసి కావాలంటాడు. వరదహస్తం ఇస్తుంది అండి. అమ్మ అభయహస్తము, వరదహస్తం రెండు. పాలిస్తుంది, పోషిస్తుంది, నీకోసం శోషిస్తుంది. ఆకలైతే అమ్మ పూర్ణకుంభం, చీకటిలో అమ్మ చంద్రబింబం. అధైర్యపడితే నేనున్నాను భరోసా ఇస్తుంది. అయోమయంలో పడితే దారి చూపిస్తుంది. అమ్మ ఏది కాదు, అందుకనే అమ్మ అన్నీ. అమ్మ ఈ ప్రపంచంలో మనకు అందరూ మనం పుట్టిన తర్వాత తెలుసు, కానీ ఒక అమ్మకే మనం 9 నెలల ముందే తెలుసు. అంతకన్నా ఏం చెప్పాలి, అయిపోయింది. మీ అమ్మగారు శాంతం గురించి ఒక మాట. మా అమ్మైనా ఏ అమ్మైనా ఒకటే. ఎక్స్క్లూజివ్గా అంటే నేను చదివాను మీరు రాసింది. అంటే అమ్మ దగ్గర ఒడిలో ఉన్నంత కాలం ఉన్నాను. ఒడి దాటిన తర్వాత బడి పంపించాలనుకున్నప్పుడు మేనమామ దగ్గర పంపించేసింది. కారణం ఏంటంటే ఆమె పరమ ఆస్తికురాలు. పంపించదలసిన స్థలం మేనమామ ఇల్లు, పరమనాస్తికుడు. ఓకే. అంత వైరుధ్యమైనటువంటి భావజాలంలో ఉన్న మనిషి దగ్గరికి ఒక తల్లి పంపించిన బిడ్డనంటే 5వ ఏట ఎంత కన్విక్షన్ ఉండాలి, ఎంత నిర్ణయం ఉండాలి. దానికి కారణం ఆ జాయింట్ ఫ్యామిలీలో, ఆ ఉమ్మడి కుటుంబంలో బిడ్డ ఎదిగేదానికి ఆరోగ్యకరమైన వాతావరణం లేదు అని అభిప్రాయం. అంటే అంత అవగాహన ఉన్న మనిషి. నాకు ఒకడే బిడ్డ, వీడు ప్రేమగా నా దగ్గర పెరగడం కాదు, విలువైన వ్యక్తిగా పెరగాలి. వాడు నాస్తికుడైన ధర్మపరుడు, తన తమ్ముడు నా మేనమామ సేతురామరెడ్డి గారు. అతని శిక్షణలో వీడు మంచి మనిషిగా ఎదుగుతాడు అన్న నమ్మకం పెట్టుకొని, నాస్తికుడైపోతాడేమో అన్న భయం లేదు. ఆమెకో నమ్మకం, ఆత్మవిశ్వాసం. సెలవులు నా దగ్గరికి వచ్చినప్పుడు నాదైనటువంటి పద్ధతిలో వాడిని అస్తిత్వం వైపే పెడతాను, ఆస్తికత్వాన్ని దూరం చేయను అని ఆమెకు ఆత్మవిశ్వాసం ఉంది. తమ్ముడి మీద విపరీతమైన గౌరవం ఉంది. నాస్తికత్వాన్ని ఆమె ద్వేషించలే. ఓకే. కానీ అక్కడికి వెళ్తే మాత్రం నేను ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో పెరుగుతానటువంటి గొప్ప నమ్మకం పెట్టుకొని ఆ తల్లి చేసిన త్యాగం అద్భుతం. సరే, రెండవ ప్రశ్న ఏంటంటే, అసలు జీవితం అంటే ఏది? అందరూ మాట్లాడుతున్నారు జీవితం గురించి, బట్ ఏంది అసలు? ఏందా బ్రహ్మ పదార్థం? అసలు ఉందా లేదా? అయితే ఎవడి ఊహలకు తగ్గట్టు వాడి జీవితం ఇది అనుకుంటున్నాడు. ఇది నా ప్రశ్న, నాకు కావాలి జవాబు. నేను నాది అన్న భ్రమ నుంచి నేనెవరు, నేను ఎందుకు ఇక్కడ అని ప్రశ్నించుకొని చేసే ప్రయాణమే జీవితం. కానీ చాలామందికి ఆ రకమైన ప్రశ్న వేసుకొని చూడరు. లోపల ఆత్మ దానికోసం శోధిస్తుంటుంది, బయటకు రాదది. కొంత ఆత్మపరిశీలన వాడు అర్థం చేసుకొని వెంటనే దానికి సమాధానం, పరిష్కారం వెతుక్కుంటారు.
మిగతా వాళ్ళకి తెలియక అది బయటకు రాక అయోమయంలో పడి జీవితం సాగించేస్తారు. అందుకే అతను అనేక జన్మలు తీసుకొని తను తాను సాధించుకుంటూ శోధించుకుంటూ రిఫైన్ అవుతూ వేల జన్మల తర్వాత ఆ స్థాయికి చేరుకుంటాడు. తెలుసుకున్న వ్యక్తి వెంటనే సాధన మొదలెట్టేస్తాడు. నేను ఎవరు నేను ప్రశ్నించుకునే తత్వం, రమణతత్వం వస్తే ఇన్ని జన్మలు ఉండవు, ఇంత లంపటం ఉండదు. జీవితం అనేది తెలుసుకోవడమే. జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణం ఏంటంటే అబద్ధం నుంచి నిజం వైపు ప్రయాణం, భ్రమ నుంచి వాస్తవం వైపు ప్రయాణం. అయితే అది భ్రమ వాస్తవం అన్నిటికీ డెఫినేషన్ తెలియక జీవుడు కొట్లాడుతుంటాడు. జీవుడు కాదు, ఈ దేహంతో ఉన్నటువంటి మనిషి. జీవుడికి తెలుసు. అందరూ దాన్ని తనలో ఈ తపన ఉందని గమనించక అయోమయంలో గడిపేస్తారు. ప్రతి జన్మకి ఇంప్రూవ్ అవుతాడని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినటువంటి పరిమిత పరిజ్ఞానంలో. సాధన చేసి శోధన చేసేవాళ్ళకి తెలిసిపోతే త్వరగా ఈ కొద్ది జన్మల్లోనే జీవితాన్ని తెలుసుకొని అడుగుపెడతారు. వాళ్ళకు ఒక పర్పస్తో వచ్చామని తెలిస్తే ఆ పర్పస్ ఏమిటో కూడా తెలుస్తుంది కనుక అది వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది మీ మీద వేసుకుంటే, మీరు చెప్పిందంతా మీ మీద వేసుకుంటే నా మీద వేసుకుంటాను. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా, దానికి మీరే సబ్జెక్ట్ అయితే మీ పర్పస్ ఏంటి? నేను కూడా ఇంకా భ్రమలోనే ఉన్నా. నేను తెలుసుకొని రమణతత్వం తెలుసుకొని సాధన చేసేసి శోధించేసి నా పర్పస్ ఇదేని డిఫైన్ చేసే స్థితిలో లేరు. కానీ అన్యాపదేశంగా నేను చేయవలసిన పనులను చేస్తూనే ఉన్నాను. బహుశా ఇదే పర్పస్ అయి ఉండొచ్చు అని అనుమానిస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ భూమి మీద మనిషి బుద్ధి లేకున్నా బతకొచ్చు, లేకపోతే ఏది లేకపోయినా బతకొచ్చు, కానీ డబ్బు లేకపోతే బతకలేమని ఒక ధారణ ఏర్పడ్డది. సత్యం కూడా. నా వ్యాఖ్య ఏమిటంటే, ప్రకృతిలో బతకాలంటే శ్వాస కావాలి, ప్రపంచంలో బతకాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బు అనేది ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడం వెరీ రిలవెంట్. మీరు ఎక్కడో నెల్లూరు నుంచి అట్లా వచ్చి ఒక పెద్ద సంస్థ స్టార్ట్ చేసి డబ్బును సృష్టించారు మీరు. తర్వాత మీరు దాన్ని మళ్ళీ మీ మామగారి కాంటెక్స్ట్లో చెప్పాలంటే మళ్ళీ దాన్ని ఎవరైతే మీతో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ ఫలాలను ఇచ్చారు. ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ దృష్టిలో డబ్బు అంటే ఏంది? నేను మీ ప్రశ్నలోనే ఒక లోపం గమనించాను. ఏమిటది? మనిషి జీవించాలంటే శ్వాస ఉండాలి, మనిషి జీవించాలంటే డబ్బు ఉండాలి ప్రపంచంలో అన్నాను. ప్రపంచంలో. కానీ శ్వాస బేసిక్ నీడ్ అది, ఆహారం నీడ్ అది, జలం బేసిక్ నీడ్ అంటే కనీస అవసరం, అది అవసరం. మిగతా అన్ని కోరికలు. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ నీడ్స్ ఆర్ వెరీ లిమిటెడ్. అవన్నీ ఉచితంగానే భగవంతుడు మనకు ప్రసాదించాడు. అవును. కాకపోతే ఇవాళ మనిషి వికృతంగా దాన్ని కూడా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. నీళ్లు అమ్ముతున్నారు ఇవాళ. ఒకనాడు నీళ్ళు అమ్మలేదు. గాలి అమ్ముతున్నారు ఆక్సిజన్ పేరుతో, ఒకనాడు లేదు. కాబట్టి మనకు కనీస అవసరాలు భగవత్ ప్రసాదాలు అవన్నీ ఉన్నాయి. అవి లేకుండా జీవించలేము. డబ్బు లేకుండా జీవించవచ్చు, 100% జీవించవచ్చు. ఇవాళ ఈ పైశాచిక ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి కాంటెంపరీ వరల్డ్లో, లౌకిక ప్రపంచంలో కూడా డబ్బు లేకుండా కూడా జీవించవచ్చు. కాకపోతే డబ్బు అనేది కేవలం ఒక మాధ్యమం, మీడియం. నాకు ఈ చొక్కా కావాలి, ఈ చొక్కా శ్రమ చేస్తే వస్తుంది. ఆ శ్రమ చేసి వాడిని అడగొచ్చు, కానీ మధ్యలో అనేక పొరలు ఉన్నాయి. ఒక మీడియం కావాలి. నేను శ్రమ చేసినట్టుగా వాడికి తెలియాలి. ఎలా తెలుస్తుంది? వాడికి డబ్బు వెళ్ళినప్పుడు. వాడి డబ్బు ఎలా వెళ్తుంది? నువ్వు చేసే శ్రమ దాన్ని బట్టి. ఈ శ్రమ వాడికే చేయక్కర్లేదు, ఎక్కడో చేస్తాను. నేను ఒక కూలి పని చేస్తాను, వాడు నాకు ఆ రోజు కూలి ఇస్తాడు 50 రూపాయలు. ఈ 50 రూపాయలు తీసుకెళ్ళి ఈ తయారు చేసేవాడికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాను. ఈ వస్తువులు, ఈ కన్జ్యూమరిజం రోజు రోజుకి విజ్ఞానం పెరిగే కొద్దీ, సాంకేతికత పెరిగే కొద్దీ, మనిషి ఆలోచన సరళి పెరిగే కొద్దీ అతనికి సౌలభ్యాలు, సుఖాలు, కంఫర్ట్స్, లగ్జరీస్ కావాల్సి వచ్చే కొద్దీ చిన్న కారు నుంచి పెద్ద కారు, పెద్ద కారు నుంచి ఇంకా గొప్ప ఏరోప్లేను అన్నీ వచ్చినాయి. ఇవన్నీ సుఖాలు పెంచుకోవడానికి, జీవించడానికి కాదు. అవసరం లేదు. మనిషి జీవించడానికి ఇవన్నీ అక్కర్లేదు. అవును. బేసిక్గా కావాల్సినటువంటి ఆహారం, నీరు,
గాలి ఉంటే బతికేస్తాడు మనిషి. ఇవి మనిషి సృష్టించుకున్నటువంటి మాయా ప్రపంచం. ఇవి లేకుండా కూడా బతకొచ్చు. కానీ ఇవి కూడా ఇవాళ ఎందుకు అవసరమైనవి అంటే, ఒక సభ్య సమాజంలో ఉన్నప్పుడు గోచి పెట్టుకొని మీరు తిరగలేరు. వాళ్ళంతా కవర్ చేసుకోవాలి. వాళ్ళంతా కవర్ చేయాలంటే గోచి కన్నా ఎక్కువ ఖరీదు ఉంది. అవును, ఆ ఖరీదు కోసం మీ శ్రమ చేయాలి. అవును, మీరు చేసే శ్రమను బట్టి, మీ శ్రమ వాల్యూని బట్టి, లేదా మీ మేధోపరమైన శ్రమను బట్టి, మీ ఫిజికల్ శ్రమ కన్నా మేధోపరమైన శ్రమకి ఎక్కువ వాల్యూ. దీన్ని కన్వర్ట్ చేసుకొని డబ్బుగా మారుస్తున్నాం. వాటితో మనం జీవిస్తున్నాం. అది లేకపోతే ఎలా అంటే, ప్రతి మనిషికి భగవంతుడు శారీరక పుష్టి ఇచ్చాడు, మేధో పుష్టి ఇచ్చాడు. ఈ రెండింటిని వాడుకోమన్నాడు. ఆనాడు ఏనాడు కూడా, ఏ కాలంలో కూడా, రాముడి కాలంలో అయినా ఒక మంత్రి తన వివేచనతో రాజుగారికి సలహా చెప్పి కొలువులో ఉద్యోగం సంపాదించాడు. తన భార్యాబిడ్డల పోషణార్థం ఉద్యోగం చేశాడు. అతను అక్కడ ఏం కన్వర్ట్ చేస్తున్నాడు? తన శ్రమని, మేధస్సుని డబ్బు కాదు, ఆయన ఇచ్చే రాజుగారు ఇచ్చేటువంటిది. అందులో ఇది తప్పులేదు, ఇవి అవసరమే. అంతేగాని ఇవి లేకపోతే జీవించలేడనే మాట లేదు. ఒక కూలివాడు రోజు 24 అవర్స్లో సగం పూట నిద్రపోతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు. నేను అదే చేస్తున్నాను. కానీ వాడికన్నా కొంచెం ఎక్కువ వస్తువులతో, ఎక్కువ సుఖాలతో, ఎక్కువ లగ్జరీస్తో బతుకుతున్నా. వాడికి నాకు తేడా ఏమిటి? వాడి శ్రమని ఎక్స్, నా శ్రమకి 10x సంపాదిస్తున్నా. నా తెలివి, నా చొరవ, నా మాయ, నా చాకచక్యం, ఇంతే. తేడా ఏం లేదు. ఓకే, అది అర్థమైంది. అసలు ఓవరాల్గా డబ్బు అవసరం అంతే తప్ప అది డబ్బు వ్యామోహం మనం కాదు. క్రియేట్ చేసుకున్న అవసరం, మనం పెంచుకున్న అవసరాలు. నాకు లగ్జూరియస్ కారు కావాలి కాబట్టి నేను పెద్ద ప్రాజెక్ట్ చేయాలి. లేదా దుర్మార్గ బుద్ధి అనుకోండి, పెద్ద మోసం చేయాలి, రాజకీయ నాయకుడిని పట్టుకొని కాంట్రాక్ట్ సంపాదించాలి. ఈ పెద్ద నాకు చార్టెడ్ ఫ్లైటే కావాలనుకుంటాను అన్న ఆలోచన మారింది. మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలని అనిపించలేదు నాకు. అలాంటప్పుడు నేను పెద్ద పనులు చేయాలి, పెద్ద పనులు చేసి పెద్ద డబ్బు సంపాదించాలి, పెద్ద డబ్బు సంపాదించి పెద్దగా కొనుక్కుంటాను. లేనప్పుడు నా కనీస అవసరాలు తీరిపోయేటంటే ఇంత మోసాలు చేయక్కలేదు, ఇంత అధీకృతం చేయక్కలేదు. అది జస్ట్ అవసరం అని గుర్తిస్తే ఏ పేచీ లేదన్నది. డబ్బు అనేది నీ ఆలోచన బట్టి అవసరాన్ని పెరుగుతూ పోద్ది. అంతే. మిగతా ఎట్ట కాదు, మీ శరీర స్థితిని బట్టే. ఇంతకన్నా ఎక్కువ తినలేరు. వాడికన్నా నేను 10 రెట్లు తినాలి అనుకోగలడా? అవును, అనుకోలేము. మీకన్నా పెద్ద చొక్కా వేసుకోవాలి అనుకోగలడా? ప్రకృతిలో పోలికలు లేనే లేవు. లేదు. ప్రపంచం అంతా కనీస అవసరాలకి పరిమితి ఉంది. మీరు 1/2 కేజీ బియ్యం కన్నా ఎక్కువ తినలేరు రోజుకి. అవును, అవును. వాడు ధనవంతుడైనా పేదవాడైనా తినగలిగి అంతే. వాడేసుకొని చొక్కా 42 ఇంచులు, నేను వేసుకొని చొక్కా 42 ఇంచులే, తేడా లేదు. అంతే. కానీ వాడు తిరిగే కారు వేరు, నేను తిరిగే కారు వేరు. అంటే నేను పెంచుకున్నదాన్ని. అదే అది. మానవ సంబంధాలు అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మానవ సంబంధాలు బాగుండాలంటే ఒక మనిషి ఏం చేయొచ్చు? ఎందుకు చెడిపోతుంది మీ అనుభవంలో నుంచి? మానవ సంబంధాల్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, పరస్పరం ప్రేమ కన్నా గౌరవం ఉండాలి. మొట్టమొదటి గౌరవం ఉండాలి. గౌరవం అనేది ఏమిటి? ఇవ్వవలసినటువంటి స్థాయి, స్థానం ఇవ్వాలి. మనం మనసులోనే ఒక నిర్ణయానికి వస్తాం, ఎదురు మనిషి చూసి, వీడు నాకన్నా తక్కువ చొక్కా వేసుకున్నాడు కాబట్టి బహుశా నాకన్నా తక్కువ ఉంది అని ఒక మనసులో ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేసుకుని, ఎందుకు వచ్చారు, ఏంటి, ఏం అవసరం మీకు అని అంటాం. అదే నాకన్నా ఖరీదైన చొక్కాను, నాకన్నా ఖరీదైన కారు వేసుకొస్తే, సార్ ఎవరు కావాలండి మీకు, తేడా వచ్చేస్తున్నాం. మానవీయ సంబంధాలకు ప్రధానంగా కావాల్సింది గౌరవం ఇవ్వండి. గౌరవం ఇచ్చినప్పుడు అవతల మనిషి కూడా ఎప్పుడు నువ్వేమి వేస్తావు విత్తనం అదే ఫలం వస్తుంది. నువ్వు గౌరవం ఇస్తే వాడు అగౌరవంగా ఉండలేడు, తిరిగి గౌరవం ఇస్తాడు. గౌరవించాక మీకు సాన్నిధ్యం పెరుగుద్ది. పెరిగాక అతనిలో మంచి లక్షణాలు చూసి నువ్వు ప్రేమించడం మొదలెడతావు. ప్రేమించడం అంటే ఒక అర్థం కాదు, ప్రేమకి చాలా అర్థాలు ఉన్నాయి, అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ప్రేమించడం అంటే ఇష్టపడ్డమే. ఆశింపని ప్రేమ తల్లి ప్రేమ, ఆశించే ప్రేమ స్నేహితుల ప్రేమ. ఎందుకంటారంటే స్నేహితులు కూడా ఆశించిన ప్రేమగా ఉండదు. వీటితో కూర్చుంటే చాలా సరదాగా గడిచిపోతుంది. ఏదో ఒకటి ఆశిస్తున్నారు, ఒక ఆశింపు ఉంది. తల్లి అలా అనుకోదు, వీడితో కూర్చుంటే హాయిగా ఉంటుంది కాబట్టి కూర్చోదు. నా బిడ్డ వీడు, నా శరీరం వీడు, నాలోంచి వచ్చిన శరీర భాగం ఇది అనుకొని నిష్పక్షపాతంగా, అసలు ఏ నిరాపేక్షంగా ఏమీ లేకుండా ప్రేమిస్తుంది. స్నేహితులైనా, చుట్టుపక్కల వాళ్ళైనా, చివరికి భార్య అయినా కూడా తప్పనిసరిగా ఆశింపు ఉంది. భార్యకి ఏం ఆశింపు ఉంది? ఈయన నన్ను ప్రేమిస్తేనే ప్రేమిస్తుంది, ఏకపక్షం కాదు అది. ఈయన నాతో హాయిగా ఉంటే నేను హాయిగా ఉండాలి ఆయనతో. నాకు కండిషనాలిటీ వస్తుంది. కండిషన్ లేని ప్రేమ నాకు చెప్పటం మర్చిపోయాను. అమ్మ ప్రేమలో
షరతులు లేవు, బేషరతు ప్రేమ. బేషరత్ అనమాట. సో మీరు మానవీయ సంబంధాలు ప్రధానంగా ఏంటంటే గౌరవం ఇవ్వండి, దగ్గరయ్యి అర్థం చేసుకోండి, స్నేహం చేయనేకూడదు. కానీ మానవీయ సంబంధాలు ముఖ్యంగా స్నేహం వల్లే, బంధుత్వాలు ఇటు వస్తాయి. ఎస్. ఒక భార్య ఉన్నాక పిల్లలు, సంతానం, సిబ్లింగ్స్ అందరూ వస్తారు. ఆ సంబంధాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. అవన్నీ రక్త సంబంధంగా వచ్చినటువంటి సంబంధాల్లో ఎవరికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. నాకన్నా వయసు తక్కువ కదా అని చెప్పి మీరు అధీకృతంగా ఉండడానికి లేదు. కొంత వయసు వచ్చేదాకా వాళ్ళకి స్నేహితులే, నీ భుజం దాకా వచ్చాక వాళ్ళు పరాయి వ్యక్తులే. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మానవీయ సంబంధాలు కొనసాగుతాయి. ఆ గౌరవం తాలూకు దగ్గరతనం వల్ల అర్థం చేసుకునే తత్వం, వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ అన్నీ అర్థం చేసుకునే అవకాశం వచ్చినప్పుడు సంబంధాలు చాలా బాగుంటాయి. ఎప్పుడైతే మీరు గౌరవం ఇవ్వరో, ఒక ఆశించో, ఒక ఊహించో ఒక మనిషితో సంబంధం పెట్టుకుంటే వాళ్ళ తత్వం తెలియక, వాళ్ళకున్న మంచి తెలియక, వాళ్ళకున్న చెడు తెలియక అయోమయంలో మీరు డీల్ చేసే విధానం కరెక్ట్గా ఉండదు, మ్యాచ్ కాకపోయినప్పుడు చెడిపోతాయి. ఇప్పుడు ఎంతోమంది ఉండగా మీరు చాగంటి గారిని గురువు అనుకున్నారు కదా. అసలు గురువు అంటే ఎవరు? అంటే నేను విద్యా గురువుల గురించి అడగట్లే, ఆధ్యాత్మిక పరంగా అడుగుతున్నాను. దానికి ఎట్లా ప్రమాణం ఏమంటే గురువు అనగా అర్థం ఏంటంటే మనకులో ఉన్నటువంటి చీకటి కోణాన్ని అవలీలగా తొలగించగలిగిన వాడు, ఉన్న అనుమానాలు నివృత్తి చేయగలిగినవాడు అని ఒక డెఫినేషన్. నేను ఆయన దగ్గర కూర్చొని పాఠం ఏమి చెప్పించుకోలేదు, నాకున్న అనుమానాలు ఏమి నివృత్తి చేసుకోలేదు. ఆయన ఎందుకు ఇష్టపడ్డానంటే, గురువుగా ఎందుకు భావించారంటే, నేను చాలామంది చూస్తున్నాను, ఈ ప్రవచనకారులు, ఈ సమాజంలో ఉన్నటువంటి కాషాయం కట్టుకున్న వాళ్ళు చాలా గొప్ప ప్రవచనం చేస్తారు, చాలా పుస్తకాలు చదివారు, చాలా జ్ఞానం ఉంది. వాళ్ళు చెప్తారు మంచి మాట, మంచిని ఆచరించే విషయంలో చాలా వెనకబడి ఉన్నారు చాలామంది. ఈయన ఏం చెప్తారో అదే చేస్తారు, ఆయన ఏం చేస్తారో అదే చెప్తారు. అంటే మనస చేతకి మాటకి నో డిఫరెన్స్. అది నాకు నచ్చింది. గొప్ప మనిషి ఈయన అనుకున్నాను. ఈయనలో కల్మషం లేదు, ఈయనలో భేషజం లేదు, ఈయనలో దాపరికం లేదు. ఆయన మనిషే, ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి, అది కూడా తెలుసు నాకు. అది కూడా ఏమిటి, ఆయనకు అప్పుడప్పుడు కోపం వస్తుంది. కోపం మానవ సహజ ప్రవృత్తి. కోపం రాకూడదు అని అనకూడదు, వచ్చినా దాని నుంచి వెంటనే తగ్గాలి. షుగర్ స్పైక్ అవుతుంది భోజనం చేసినప్పుడు, తగ్గాలి. అది తగ్గకపోవడం రోగం. అసలు కోపమే రాదు అన్నట్టే జడత్వం ఉంది మీలో. అవును, వాడు చచ్చిపోయినట్టే బేసికల్లీ. దానివల్ల ఏంటంటే ప్రతి అనుభూతి, ప్రతి రసానుభూతి మనిషిలో పుష్కలంగా ఉండాలి. కొందరికి కొన్ని ఎక్కువ ఉండొచ్చు, తప్పులేదు. ఆయనలో ఆ గొప్పతనం చూశాను. ఏవి చెప్తారో అదే చేస్తారు, ఏవి చేస్తారో అదే చెప్తారు. ఆయనకి ఆశలు లేవు, ఆయన ఏది ఆశించరు. మనం అది మీరు ఒకసారి చెప్పారు, ఒకసారి అంటే డబ్బు ఇచ్చినా అంటే ఏదో ఒక మాట అన్నారు, ఏదైతే నాకు అవసరం. ఇంకోసారి మీరు ప్రస్తావన చేస్తే నాకు రావద్దు అన్న. అసలు ప్రపంచం అంతా ఉల్టా ఉంది కదా అసలు, టూ మచ్ అంతే. అంటే ఏది చెప్తున్నావో అది ఆచరించడం, ఏది ఆచరిస్తున్నావో అదే మాట ఉండడం అనేది యాక్చువల్గా ఒక ప్రమాణం. ఈవెన్ రమణ మహర్షి కూడా ఈ విషయాన్ని ఉటంకించారు. అంటే ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, అతని చుట్టూ ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది, రెండోది అతను చెప్తున్నదే అతను చెప్తున్నది, ఇక వేరే ఏమీ లేదని చెప్పారు ఆయన. సో మీకు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆధ్యాత్మిక పేరుతో జరుగుతున్న బిజినెస్ గురించి ఒక చిన్న వన్ లైనర్, దీన్ని ఎలాబరేట్ చేయకండి. అవును, అనేక రకాల వ్యాపారాల్లో ఆధ్యాత్మికత కూడా ఒక వ్యాపారం అయింది. అంటే చాలామంది అది ఈ మధ్య ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, సార్ అందరు గురువులు బీదవాళ్ళని వదిలేశారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు పెద్ద సంస్థ ఉంది, దాంట్లో వెళ్ళి దగ్గర నుంచే డబ్బు అసలు కామన్ మ్యాన్ ఎంక్వైరీకి స్పేసే లేకుండా పోయింది అసలు అని ఈ మధ్య ఒక వర్క్షాప్లో నాతో అన్నమాట. వాళ్ళే కాదు, వాళ్ళ దేవస్థానాలు ఎలా ఉన్నాయి. మీకు తిరుమల దర్శనం కావాలంటే మీరు డోనార్ అన్న అయి ఉండాలి, ఒక ఎమ్మెల్యేకి బంధువు అన్న అయి ఉండాలి, ఒక చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ లెటర్ అన్న ఉండాలి, లేకపోతే మీకు దర్శనం కాదు. దేవుడు కూడా అలభ్యం అయిపోయాడు సామాన్య మానవుడికి. ఆధ్యాత్మికత పాటించేటటువంటి గురువులు, ప్రవచనకారులు వాళ్ళు మామూలు మనుషులే, దేవుడంతా కాదు కదా.
మరి వాళ్ళలో కూడా ఈ కమర్షియలిజం వచ్చిందంటే రాకుండా ఎలా ఉంటుంది? దేవుడే అయినప్పుడు కమర్షియల్, దేవుడు కాలేదు, దేవుడిని చేశాం. చేశారు. అక్కడున్న పాలక మండలో లేకపోతే ఆ వ్యవస్థని వాళ్ళు నిర్వహించేవాళ్ళు కమర్షియలైజ్ చేశారు. రెండోది నా లెక్కలో ఆధ్యాత్మికత అనేది చాలా ఈజీగా సింపుల్గా వాడేస్తున్నాం, మతం వాడేస్తున్నాం. నా మతం వేరు, ఆధ్యాత్మికత వేరు, రెండింటికి సంబంధమే లేదు. సంబంధం లేదు. There is no relevance. మతం అనేది మనం ఏదో రామకృష్ణ నామపారాయణం ఆ పేర్లు ఉచ్చరించడం వరకే పరిమితం అయితే అది మతం. దాంట్లో అర్థం పరమార్థం తెలుసుకొని లోపలికి వెళ్ళి గమనిస్తే ఏమిటి దీంట్లో, అది ఆధ్యాత్మికత. మతం ఏం చెప్పిందో, ఏ సూత్రం మీద ఆధారపడి దాన్ని నిర్మించారో దాన్ని అర్థం చేసుకొని పాటిస్తే ఆధ్యాత్మికత. అదేం లేదు, నేను హిందూయిజం తీసుకున్నానని ఉదయం లేచి సాయంకాలం దాకా రామ జపం లేకపోతే గాయత్రి జపం చేసుకుంటే చేసుకో, తప్పులేదు. అది కేవలం అదొక మతాన్ని అనుసరించి, మతంలో ఉన్నటువంటి ఒక సింపుల్ స్టెప్ అది. ఇది బిలీఫ్ సిస్టంలోనే ఉండటం అంతే. ఇది చేస్తే ఏదో జరుగుతుంది, కానీ అదేమిటి, ఎందుకుంది అని ఎంక్వైరీ వాళ్ళకి అనవసరం, ఇది చేస్తూ పోతారు. ఈ కన్ఫ్యూజన్లో కూడా మేము హిందువులం అని చెప్పని మేము ఆధ్యాత్మికతలో ఉన్నాం అనుకుంటారు. కాదు, వాళ్ళు ఆ మతంలో ఉన్నారు అంతే. క్రిస్టియన్స్ వాళ్ళ మతంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ మతంలో ఉంటారు, వాళ్ళు ఆధ్యాత్మికత అనుకోకూడదు. కాదు అసలు ఎవరు కూడా, క్రిస్టియన్ కాదు, హిందువు కూడా, ఎవరైనా నమ్మకము, ఆధ్యాత్మికత, విచారణ, ఎంక్వైరీ అంతే. అంటే ఎంక్వైరీ లేకపోతే అసలు మతం కలుగుతుంది. మతం అంటే యాక్చువల్గా ఇంకొక మూలార్థం ఏంది, మనసు నుంచి బయటకు వచ్చింది, ఒక వ్యక్తి నుంచి బయటకు వచ్చింది ఏదైనా. సరే, ఇంకొక 3-4 ప్రశ్నలు వన్ లైన్ ఆన్సర్ ఇవ్వండి, ముగిద్దాం. మీకు ఏమైనా ఇంకా కోరికలు ఉన్నాయా? ఎందుకులే ఉన్నాయి. అంటే ఏమిటది? అంటే ప్రాపంచికమైనవా, పారమార్థికమైనవా, సామాజిక హితమైనవా, అది లోకహితమైనవా? అట్లా విభజించలేను. అచ్చా, ఓకే. నాకున్నాయి కొన్ని కోరికలు, దాన్ని మీరు వర్గీకరించారు. నేను వర్గీకరించాను, మీరు ఉంటే చెప్పండి, లేకపోతే నేను వర్గీకరించలేకపోయాను. అది తెలియని, అదే దిద్దుకే అంటారు అయోమయమే జీవితం. నాకు తెలిసిపోతే నేను రమణ మనిషి అయిపోతున్నాను. మీరు చెప్పింది చెప్తాను. నాకున్న కోరిక అది నా ఈగో కోసం వచ్చిన కోరిక, సర్వ సమాజం కోసం వచ్చేసిన కోరిక ఏ రకంగా అన్వయించవచ్చు. నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, దాని మీద వర్క్ చేస్తున్నా. ఈ వయసులో చేసే పని కాదు అది, తీసుకున్నా. ఎట్టైనా సాధించాలని పట్టుబట్టాను. దాని మీదనే మనసంతా కేంద్రీకరించాను. అందుకే మీతో ఎక్కువగా మాట్లాడలేదు, కలవలేదు. మరి అది ఈ వయసులో ఈయనకు అదేదో చేసి భారతరత్న కొట్టేయాలనుకుంటున్నాడు అనుకోవచ్చు మీరు. నేను నిజంగానే గట్టిగా చేయాలనుకుంటున్నాను, అది చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంతవరకు బాగానే ఉంది. దాని మీద నేను ఇంత దృష్టి పెట్టి ఇంత ఒత్తిడి చేసి చేస్తున్నానంటే నాకు సహజమైన పని కాదు అది. అంటే లోపల ఇంకేదైనా తెలియని శక్తి ఏమైనా నడిపిస్తుందా అని నా మీద డౌట్ వస్తుంది. ఎవరి చేతనే చేయించవచ్చు, ఎవరైనా చేయమని చెప్పొచ్చు, నువ్వే ఎందుకు చేస్తున్నావు, నీకేదో ఉంది అని నన్నే నేను ప్రశ్నించుకుంటా. ఓకే, అది నా సెల్ఫిష్ నేచర్తో వచ్చిందా, లేదా నేనే చేయాలా? మంచి పని ఉంది, మీరు చేయండి అని చెప్పొచ్చు. నేనే సమాధానం చెప్తాను. వాళ్ళని చెప్తే వాళ్ళు చేయరండి, మనమే చేస్తే పొద్దు. అలాగే చేశాను ఒకప్పుడు శాంత, ఎవరు చేయకపోతేనే నేను చేశా. ఓకే, ఇప్పుడు ఆ పని కూడా అడగలే ఎవరిని, మీరు చేయండి అనలేదు, నేనే చేస్తున్నా. అంటే ఇక్కడ స్వార్థం ఏమైనా ప్రవేశించిందా, నేను ఎలివేట్ కావాలని అనుకుంటున్నానా, ఏమో తెలియదు అని ప్రశ్నించుకుంటాను. నేను ప్రశ్నించుకునేంత స్థితిలో ఉన్నానంటే మంచి మార్గంలో ఉన్నానని అనుకుంటున్నా. మీకు ఇష్టమైన ఫుడ్ ఏది? ఇష్టమైన ఫుడ్ ఇష్టాలు నాలుగు రుచిగా ఉండేది ఏదైనా ఇష్టమే. నాలుగు రుచిగా గొంతు దిగితే అది ఏమవుతుందో మనకు తెలియదు. అదే నాలుక మీద ఉన్నంత వరకే అంతే. నాకు నేను భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కామెంట్ చేయకుండా ఉండను. దాని అర్థం ఏంటంటే జిహచాపల్యం ఉంది, ఏదో ఆకలికి తిన్ను, నేను రుచికే తింటున్నా. నేను దాన్ని జయించలేకపోయాను. నాకు రుచిగా ఉంది. ఇందాక ఎవరు భోజనం పెట్టారు మా ఇంట్లో, ఈ పచ్చడి చాలా బాగుందని చెప్పాను. అవునా అమ్మాయి, ఇది బాగుంది అన్నాను, ఇది బాగలేదన్నాను. ఎందుకు ఆ కామెంట్స్? ఆకలికి తిన్నావా లేదా, ఆకలి తీరిందా లేదా, అది ఎప్పుడు జవాబు చెప్పలేదు. రుచి ఇంకా రిలవెన్స్ ఉంది నాకు. ఇంకా అది మీరు చెప్పడం బాగుంది. నిజం చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి మర్మాలు ఏం లేవు, ఏముందో అది చెప్పాలి. జిహచాపల్యం ఉంది, నాకు ఇష్టమైనది తింటా. ఏమి ఇష్టం అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు పల్లీలు ఇష్టం, స్వీట్ ఇష్టం. తెలుగులో మీరు చదివిన రకరకాల పుస్తకాల్లో
మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం ఏదైనా? అది ఇటీవల కాలంలో విరాట్ మీకు చెప్పాను దాని గురించి. ఆఫ్ కోర్స్ విరాట్ ఒకటి, ఇంకో పుస్తకం కూడా కురియన్, వర్గీస్ కురియన్. ఆ రెండు చాలా చాలా విరాట్ అనేది మనసులో ఆలోచన రేకెత్తించింది. ఆ కురియన్ జీవిత చరిత్ర సహానుభూతి, ఆయన నాలాగే అవస్థపడ్డాడు, ఆయనలాగే నేను అవస్థపడ్డానని సమీకరించుకొని చూసి నాలాంటి ఒక జీవి ఇలాగే బతికాడు కదా, అమ్మయ్య నేనేమి కొత్త కాదు, నేనేమి విచిత్రం కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారని సంతృప్తి పడ్డారు, చాలా తృప్తి పడ్డారు. నాలాంటి జీవితమే. ఆయనది కాదు ఆ సబ్జెక్టు డైరీ, ఆయన మెకానికల్ ఇంజనీరు, ఆయనకి ఇష్టపడక వచ్చేసాడు అమెరికా నుంచి. ఇక్కడ ఆయన బలవంతంగా ఆయన పెట్టారు, ఇష్టం లేకపోయినా చేశాడు. దాంట్లో ఇష్టం తీసుకొని నాలాగే బ్రహ్మాండంగా చేశాడు. గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు అనుకున్నాడు, అలాగే జరిగింది. కానీ ఆయన మీద చాలా దాడులు జరిగినాయి, నా మీద జరిగినట్టే. లక్కీగా ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఆయన కాపాడింది. ఓకే. జగజ్జీవన్ రామ్ నుంచి నన్ను ఎవరు కాపాడిన వాళ్ళు లేరు, నేను నా సొంతంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. నాకు ఆయనకి మా ప్రయాణాల్లో ఒక సారూప్యత, సమాంతరం ఉంది. సారూప్యత. లాస్ట్ ప్రశ్న, సత్యము నిజము ఏమిటి తేడా? రెండుకి తేడా అనుకుంటున్నా. సత్యం ఇప్పుడు మారదు. ఓకే. సత్యం సత్యమే, అది భగవత్ స్వరూపం. నిజం అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే నమ్మడానికి లేదుగా. నమ్మాలి, అచ్చా. ఓకే. కానీ అన్వయించవచ్చు, అన్వయించు. అన్వయించుకునే అవకాశం ఇచ్చింది నిజం, సత్యం ఇవ్వదు. ఓకే. నిజం అటు ఎవరో వెళ్ళారు చూసారా అన్నారు అనుకోండి, నేను చూసే ఉండొచ్చు, నాకు అనుమానం కూడా ఉంది, పొరపాటు పడ్డానేమో. వెళ్ళింది సత్యం, నేను చెప్పలేకపోవడం నిజం, కానీ వెళ్ళింది నిజం కదా. 100%. కానీ నా దృష్టి లోపం వల్ల సత్యం నిజం కింద మారి డైల్యూట్ అవుతుంది. వెళ్ళినట్టున్నారండి, వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి, ఇట్లా అవుతుంది. సత్యానికి కొంచెం సో నిజము సందర్భానుసారం, సత్యం అనేది శాశ్వతం. శాశ్వతం. చిట్ట చివరి ప్రశ్న, ఈ మధ్య మీరు వింటున్న పాట ఏమైనా ఉందా? ఈ మధ్య ఏమైనా మీరు వింటున్న పాటలు వింటారు కదా బాగా, రోజు వింటాను ఏదో పాట. ఈ మధ్య ఏదైనా ఒకటి రిలవెంట్గా బాగా చెవుల్లో మోగుతున్న పాట? అట్లా ఏమి ఉండదు. నేను రోజు మంచి పాటలన్నీ వింటాను, పాతయండి. ఇటీవల కాలంలో నేను చేయించుకున్న పాటలన్నీ మళ్ళీ మొత్తం తెలుగు భాష మీద మీరు పంపించారు అనుకుంటా. తెలుగు చాలా హాయిగా ఉంటాయి, అన్ని మళ్ళీ మళ్ళీ వింటుంటా, హాయిగా ఉంది. ఎప్పుడు ఒక పాటని లేదండి, నాకు కనీసం 3700 పాటలు ఇష్టం, అవన్నీ వింటానే ఉంటాను. ఎప్పుడు పడితే అప్పుడు వింటూనే ఉంటాను. ఒక 5 ఏళ్ళు పడుతుంది ఒక పాట తర్వాత ఒక పాట. రోజు ఒకటి వింటాను, మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి వినిపిస్తాను. ఒక పాట పాడతాను నేను కూడా సరదాగా. చాలా పాత పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసింది. అంటే ఇప్పుడు 2026లో ఎవరు పాడుకోవట్లేదు ఆ పాట. అంటే మంచి పాట కదా, ఎవరు పాడుకుంటారు? ఎవరు పాడుకోరు. మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి ఈ రేయి నిండెను, ఎంత హాయి ఈ రేయి నిండెను, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను, కొమ్మల రెమ్మలు ఉసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఒక మాట చెప్పాలి. చెప్పండి సార్, చెప్పండి. నాకు శ్రీశ్రీ ఇష్టమే, కృష్ణశాస్త్రి ఇష్టమే. ఈయన భావకవి, ఆయన ఉద్వేగ కవి. అవును. ప్రపంచం బాధ అంతా తనదనుకున్నాడు శ్రీశ్రీ. ఈయన తన బాధ చెప్పే కంటే ముందే ఐ ఫెల్ట్ ఇట్. ఇది చిలంగారు రాసిన మాట. ప్రపంచం బాధ శ్రీశ్రీది, తన బాధ ప్రపంచానికి, కృష్ణశాస్త్రి బాధ శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీది అని అట్లయితే చెప్తాడు అనమాట. అది అద్భుతమైన విశ్లేషణ అది. అవును, ఇద్దరిద్దరు మహానుభావులు. ఆఫ్ కోర్స్. సో ఇది సార్తో ఒక హార్ట్ టు హార్ట్, అంటే నిజంగా హార్ట్ టు హార్టే. సార్కి తెలియదు నేను అడుగుతాను, నాకు తెలియదు సార్ ఏం చెప్తారు, కానీ మూలం తెలుసు సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని. చాలా థ్యాంక్ యూ సార్.